ప్రతిరోజు మనం 6 నుంచి 8 గంటలు నిద్రపోతాం. కానీ నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకునే దిండు సరైందేనా? చాలా ఎత్తుగా ఉన్న దిండు వాడాలా? లేక చాలా పలుచగా ఉన్న దిండు వాడాలా? మెడ నొప్పి, వెన్ను నొప్పి, తలనొప్పికి దిండు కూడా ఒక కారణమా? అసలు ఎలాంటి దిండు వాడాలి? ఎలా పెట్టుకుని పడుకోవాలి? ఈ డౌట్స్ అన్నింటినీ డాక్టర్ భక్తియాజ్ చౌదరి గారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం. దిండు, తలగడ, పిల్లో వాడాలా వద్దా? మనిషి మొట్టమొదట కనిపెట్టిన యంత్రం ఇదే. ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పిల్లో. ఎందుకంటే ఆది మానవుడు అన్నీ ఏరుకొని ఆహార పదార్థాలు అలిసిపోయి నిద్రపోయేటప్పుడు తలకి డిస్కంఫర్ట్ అయ్యేది. అందుకు ఆకులు కట్టెలు గిట్టెలన్నీ కట్టి పొట్లంలాగా తల కింద పెట్టుకొని పనుకునేవాడు. సో ఫస్ట్ రూల్ ఈజ్ పిల్లో ఈజ్ ఏ మస్ట్. కొంతమంది పిల్లో వేసుకుంటే మెడపోతుంది, ఇది పోతుంది అనేది ఖచ్చితంగా తప్పు. రెండవ రూల్, ఎలా వేసుకోవాలి, ఎలా పడుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెల్లికల పడుకున్నారు. వెల్లికలు పడుకున్నప్పుడు మన మెడ గ్యాప్ ఎంత ఉంది? చిన్నదే ఉంది. సో మనకు దిండు ఎంత ఉండాలా? సన్నగా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ పడుకుంటే నా కింద గ్యాప్ ఎంత ఉందో ఎంత ఉండాలా. అంటే మన మెడ బెడ్ సమాంతరంగా ఉండాలి. దిస్ ఇస్ ద రూల్. కానీ మనిషి వెల్లికలు ఎక్కువసేపు పడుకోడు. చాలా స్టడీ చేస్తే మనుషులకి ఏం తెలిసిందంటే, దాదాపు 85%, 90% వరకు కూడా మనం పక్కకే పడుకుంటాం. అదే బాడీకి కంఫర్ట్. పక్కకు పడుకున్నప్పుడు మనం ఎలా పడుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బొమ్మ చూడండి, పక్కకు పడుకున్నాం అంటే నో దిస్ పర్సన్ ఈజ్ స్లీపింగ్ సైడ్ వేస్. ఇప్పుడు ఈ భుజం సైజు మనందరిది వేరే వేరే సైజు, ఒక్కొక్కరిది ఒక్కొక్క భుజం సైజు ఉంది. సో మన పిల్లో ఎంత ఉండాలి? ఈ భుజం ఎంత ఉందో అంత ఉండాలి. దాన్ని ఎవడు చెప్పగలడు? నో ఎక్స్పర్ట్ షుడ్ సే దట్ నీ పిల్లో సన్నది వేసుకోవాలి, 3 ఇంచులు వేసుకోవాలి, 4 సమానమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి భుజము సెపరేట్. అయితే ఇప్పుడు ఎంత సైజు ఉండాలి? ఇది బేసికలీ మన మెడ, మన బెడ్ సమాంతరంగా ఉండాలి. అంటే ఇలా ఉండాలి. నా భుజం ఎంత ఉంటే అంత ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మెడ కండరాల మీద, వెన్నెముక మీద ఎటువంటి ఒత్తిడి కలగదు. అయితే మనం పడుకునే బెడ్ చక్కగా మంచి మ్యాట్రస్ అయి ఉండాలి. సో మూడవ క్వశ్చన్, నేల మీద పడుకోవాలా, బెడ్ మీద పడుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి నేల మీద పడుకుంటున్నారు హోల్ లైఫ్ అంటే ఓకే. కానీ మీరు ఈరోజు సడన్గా మొన్నటి వరకు బెడ్ మీద పడుకొని ఇప్పుడు నేల మీద పడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మన శరీరం సాఫ్ట్గా ఉంది, అలవాటు పోయింది. లేచేటప్పుడు మోకాల మీద, నడుము మీద చాలా ఒత్తిడి కలుగుతుంది. సో యూ మస్ట్ స్లీప్ ఆన్ ది కాట్, ప్రాపర్ మ్యాట్రస్ అండ్ లెవెల్ పిల్లో. అయితే మీకు డౌట్ రావచ్చు, సర్వైకల్ పిల్లో కొనుక్కోవాలా, ఆర్థోపెడిక్ పిల్లో కొనుక్కోవాలా, మెమరీ ఫోమ్ పిల్లో కొనుక్కోవాలా? ఏవి కొనుక్కోక్కర్లేదు. సైజ్ ఓన్లీ మ్యాటర్స్. మీరు ఇక్కడి నుంచి ఎంత థిక్నెస్ ఉందో అంత చూసుకోవాలి. సపోజ్ మీ ఇంట్లో అలాంటి పిల్లో లేకపోతే పాత చిన్న పిల్లో కిందనే బెడ్షీట్లు 2 మడత వేసి ఈ హైట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలది, వైఫ్ది, హస్బెండ్ది, మంచి ఆజాను బాహుల్ది, అందరిది పిల్లో వేరే వేరేగా ఉంటుంది. సో మనం అనవసరంగా ఎవడో ఏదో చెప్పేదాన్ని ఫాలో చేయకూడదు. దిస్ ఈజ్ ద నేచర్స్ రూల్. ఇట్ ఈస్ నాట్ మై అడ్వైస్. దిస్ ఇస్ హౌ ది బాడీ వాంట్స్. శరీరానికి కావాల్సిన అవసరం ఇది. మనం ఎలా పడుకున్నా మన మెడ ఎప్పుడు కూడా భూమికి హారిజాంటల్గా ఉండాలి. అయితే ఏ సైడ్ పడుకోవాలి? విచ్ సైడ్? అనదర్ క్వశ్చన్. దీనికి ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ ఉంది. ఈ సైడ్ లివర్ ఉంటుంది, ఈ సైడ్ స్ప్లీన్ ఉంటుంది, ఇటు పక్క స్టమక్ ఉంటుంది, ఇటు పడుకుంటే ఇక్కడి నుంచి ఇటు వస్తుంది. అట్లేమీ కావు. బాడీ మంచి వెల్ ప్యాకేజ్ మెటీరియల్. అలా అంటే బంగీ జంపింగ్ చేసేవాడికి కిడ్నీ, లివర్ నోట్లోంచి బయటకు వచ్చేసేయాలి. అలా ఏం జరగటం లేదు. మనిషి శరీరం తన అనుకూలతని బట్టి
బాడీలో ఏదైనా శ్రమ అయితే ఈ సైడ్ ఆటోమేటిక్గా మనం ఇటు తిరుగుతాం. కడుపులో కంటెంట్స్ ఇటు వచ్చి కొంచెం ఇరిటేట్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ దానిని మారుస్తూ ఉంటుంది. సో బోత్ సైడ్స్ పడుకోవాలి. అర్థమైందా? రెండు వైపులా పడుకోవాలి. వెరీ సింపుల్. పిల్లో తప్పకుండా వాడాల్సిందే. సైజు మీ సైజుని బట్టి, పెద్ద భుజానికి పెద్దవి. అలానే రెండు పిల్లోలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కోసారి నైట్లో మీరు ఒక పిల్లో జరిగిపోవచ్చు, మళ్ళా చేయి పెట్టుకునే ప్రమాదం ఉంది. అసలు పిల్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనం చేయి పెట్టుకోవాల్సి వస్తుంది. చేయి పెట్టుకుంటే భుజము మెడ రెండు కూడా నలిగి పొద్దున్నే కళ్ళు తిరగడం, చేయి తిమ్మిరెక్కడం, నొప్పి రావడం ఇవన్నీ అవుతాయి. స్పాండిలోసిస్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డిసీజ్ ఏమి జబ్బులున్నా కూడా పిల్లో ఈజ్ ఏ మస్ట్. పిల్లో కూడా ఒక లైఫ్ ఉంటుంది. 1 సంవత్సరం అయిపోయింది అనుకోండి, పిల్లో మెత్తబడిపోతుంది. దాన్ని రిపేర్ అన్నా చేయాలా, మార్చుకోవాలా, లేదా ప్యాక్ అన్నా చేయాలా. సో అది జీవితాంతం ఉండదు ఒకటే పిల్లో. ఓకే.